2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడము ఒక అభిమానికి మేము ఎవరం కూడా జీర్ణించుకోలేకపోయామండి. నాన్న నీకేందని అయితే ఢిల్లీని తగలేస్తున్నాను. 2009 ఎలక్షన్లో ప్రజారాజ్యంలో ఒక మార్పు పెను మార్పు వస్తుందని చెప్పి ఆశించా. ఒక్కొక్కరు ఒక్కొక్క దీక్ష చేశారండి. నా వంతుగా ఈ పాదరక్షకులు అనేది లేకుండా ఉప ముఖ్యమంత్రి అనేది ఆయనకి తగిన హోదాని కాదండి. నిజంగా ఈజ్ ఏ డెమిగాడ్. ప్రజలందరికీ కావాలి దేవుళ్ళు అనేవాళ్ళు. ఆ దేవుళ్ళతో పాటు ఈయన ఒక దేవుడు అండి. నేను యాక్చువల్గా అయితే నేను ఒక దళితున్నా. నిజంగా కాపు ఓట్ బ్యాంకే పవన్ కళ్యాణ్ గారిని అంటి పెట్టుకుని ఉంటే ఏ జాతి అవసరం లేదండి. 100,00,000 ప్రాణాలు అయినా సరే ఆయనకి తోడుగా వెళ్ళాలని అనుకుంటేనే చిరంజీవి గారిని ఎందుకు ప్రజారాజ్యం పార్టీని లేకుండా చేస్తారనంటే అతను పవన్ కళ్యాణ్ గారు అలగ్ కాదు. వాళ్ళు ఒకరు తిడుతుంటే పవన్ కళ్యాణ్ ఒకరిని ఆదుకుంటాడు. పార్టీ మంగళగిరి పార్టీ వాళ్ళు చూస్తే ఎవరు మన ఇంట్లో వ్యక్తులకు కూడా మనం ఇవ్వలేము. 1 రూపాయినే మన ఇంట్లో వ్యక్తులకు కూడా మనం దానం చేయలేము. ఒక 10 రూపాయలు ఇచ్చి ఎవరైనా మనకి ఇస్తే ఆడక్కడ 10 రూపాయలకే భగవంతుడు. ₹5,00,000 ఇచ్చేటప్పుడు నీది కానిదే జస్ట్ నువ్వు 500 రూపాయలు కట్టిన దానికి ఆయన గ్లాస్ ఇచ్చాడు, దానికి బుక్ ఇచ్చాడు, దానికి ఒక బ్యాగ్ ఇచ్చాడు, అక్కడికే 500 రూపాయలు అయిపోయింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచి జనసేన జాని గతంలో నాగబాబు గారు ఒక మీటింగ్లో చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా చెప్పులు లేకుండా తిరుగుతానని చెప్పని. భయ్యా చెప్పండి, అసలు ఎందుకు అలా అనుకున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు లేకుండా తిరగాలని. అంటే 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవడము ఒక అభిమానికి మేము ఎవరం కూడా జీర్ణించుకోలేకపోయామండి. ఎందుకంటే 2009 ఎలక్షన్లో ప్రజారాజ్యంలో ఒక పెను మార్పు వస్తుందని చెప్పి ఆశించా. అది గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా కూడా వస్తుందని ఎంతోమంది కలలుగన్నారు. ఆ కళలు పార్టీ రూపంలో కూడా కనుమరుగు అవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానంతో జనసేన పార్టీని స్థాపించి ఆయన అంతగా మంచి చేసే కార్యక్రమాలు ఏ రాజకీయ నాయకుడు చేయలేని కార్యక్రమాలు ప్రజాసేవ చేసే ఒక నాయకుడు 2 చోట్ల ఓడిపోవడం తట్టుకోలేకపోయాము. కాబట్టి ఆయన కోసం ఏం చేస్తాము, ఎలా చేస్తాము, ఏం చేస్తే ఒక దేవుడు కరుణిస్తాడు అని చెప్పేసి అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దీక్ష చేశారండి. నా వంతుగా ఈ పాదరక్షకులు అనేది లేకుండా కళ్యాణ్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అవుతారో ఈ కూటమిలో 1 ఇయర్ ముఖ్యమంత్రికి ఇచ్చినా సరే దాన్ని ఆ దీక్షను విరమించాం. కంప్లీట్గా ప్యూర్ జనసేన ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్లో రావాలి. జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి రాజ్యం ఏ విధంగా ఉంటుందో ఒకసారి ప్రజలు చూడాలని, భవిష్యత్తు తరాలకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఎంత మార్పుని తీసుకొస్తుందో, ఈ దోపిడీ రాజ్యాల నుంచి దోచుకునే రాజకీయాల నుంచి సేవ చేసే రాజకీయాలకి ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే శ్రీకారం ఆంధ్రప్రదేశ్లో చుట్టిన విధానం చూసి భారతదేశంలో కూడా అది పెనుమార్పు అనేది అందరూ చూసిందేనే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఖచ్చితంగా ఈ పాదరక్షకులు అనేది లేకుండా నా దీక్ష కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి చెప్పులు వేసుకోవచ్చు కదా. ఉప ముఖ్యమంత్రి మాకు చెప్తాను కదండి, ఉప ముఖ్యమంత్రి అనేది ఆయనకి తగిన హోదాని కాదండి. ప్రజలకు మంచి చేయాలంటే కంప్లీట్ నీకు సర్వ హక్కులు నీకు మీ దగ్గర ఉంటేనే కదా మీరు ఏమైనా చేయగలరు. ఇంకొకరి మీద ఇప్పుడు డిపెండ్ అవ్వాలి కదా. ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోకుండా ఆయన ఇప్పుడు ఏం చేయలేడు కదా. ఏం చేయాలనుకున్నా అతను ఎంత మంచి చేయాలనుకున్నా ప్రభుత్వాన్ని అడిగి ముఖ్యమంత్రి గారిని అడిగి ఈయన నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇండివిజువల్గా నిర్ణయం తీసుకుంటే అతను ఏదో గెట్ దాటినట్లుగా ఉంటుంది. అలా కదా కంప్లీట్గా ఆయన వస్తే ఆయన పరిపాలన ఏ విధంగా ఉంటుందని ఒకసారి ప్రజలు చూడాలి. అది ఎప్పటికీ మర్చిపోలేని పరిపాలన పవన్ కళ్యాణ్ గారు అందిస్తారని ఒక ఆశ అండి. ఇప్పుడు ఒక అభిమానిగా 2019లో ఓడిపోయినందుకు 2 చోట్ల ఓడిపోయినందుకు బాధపడ్డాను అన్నావు. ఇప్పుడు 2024లో 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు 100% సక్సెస్ రేట్ వచ్చింది. ఇప్పుడు ఎలా? అది అందరము గర్వించదగ్గ విషయం. ఎవరికి సాధ్యం కానిది. ప్రపంచంలో తపస్సు చేసినా సరే, ఘోర తపస్సులు చేసినా సరే, ఈ 21 ఈ 2 ఎంపీలకి గెలడం అంటే 100% అనేది ప్రపంచంలో ఎంతమంది గొప్ప నాయకులు ఉన్నా వాళ్ళు ఎంతలా పూజించి విగ్రహాలు కట్టిన నాయకులైనా సరే ఈ రిజల్ట్ని ఎవరు కూడా ఛేదించలేదు. అదే పవన్ కళ్యాణ్ గారు టెండర్ సెట్ చేయడమే పవన్ కళ్యాణ్ గారు అండి. ఇప్పుడు ఒక అభిమానిగా పొత్తులో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే పొత్తులో ఉన్నప్పుడు ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు? పొత్తులో సీఎం అనేది మేము ఎప్పుడు ఆలోచించలేదండి. ఎందుకంటే 21 సీట్లకు ఒప్పుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకుంటే 21 సీట్లకి ఆయన ఒప్పుకోడు కదా. ఆయన ఇండివిజువల్గానే వెళ్తారు కదా. లేదంటే ఒక 50, 60, 70 సీట్లు అడగాలి కదా. నాకు ఆంధ్రప్రదేశ్
భవిష్యత్తు ముఖ్యం కాబట్టి ఇప్పుడున్న సమయంలో ఇండివిజువల్గా వెళ్ళి అనవసరంగా ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసే భాగస్వామ్యంలో నేను కూడా అవ్వకూడదని చెప్పేసి అనేసి తనను తను తగ్గించుకొని మమ్మల్ని అందరినీ కూడా అర్థం చేసుకునే విధంగా మమ్మల్ని అందరినీ పుచ్చుకొచ్చి నాయకులకి కార్యకర్తలకి వీరమేలకి అందరికీ అర్థమయ్యేట్లుగా అతను వివరించుకొని ఎన్నో అవమానాలు తట్టుకొని 21 సీట్లు అనేది ఒప్పుకోవడమే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిని అందుకుంటారు ఆయన. కానీ ముఖ్యమంత్రి స్థానం అనేది ఆయనకి కావాలి, అది ఏ రోజు వస్తుంది అనేది వెయిట్ చేస్తాం అంతే. ఇప్పుడు ఇంతగా అభిమానిస్తున్నావు కదా పవన్ కళ్యాణ్ గారిని, అలాంటి వ్యక్తికి ప్రాణాలకి హాని ఉందని చెప్పి సమాచారం వచ్చింది కేంద్ర నిఘా వర్గాలకి, దాని గురించి ఏమంటారు? మొన్న రీసెంట్గా ఒక హిందీలో ఒక సినిమా వచ్చింది కదండి, నాన్న నీకేందని అయితే ఢిల్లీని తగలేస్తామని, అదే రిపీట్ అవుద్దండి. అలాంటి పరిస్థితి తెచ్చుకోవాలనుకుంటేనే ఎవరైనా ఇది చేస్తారో, మరి ఆయనతో పాటు ఎన్నో ప్రాణాలు తోడుగా పంపించేస్తుండే, అది 100, 100 ప్రాణాలు అయినా సరే ఆయనకి తోడుగా వెళ్ళాలనుకుంటేనే అలాంటి ఆలోచనలకి పూనుకోవాలి ఎవరైనా. నిజంగా ఆయన ప్రాణాలకి హాని తలపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అనుకుంటున్నావు? ఇలాంటి నాయకులు రాజకీయంలోకి రాకూడదని చాలామంది అనుకుంటారండి. మన కంటికి కనిపించరు, మనతో పాటు ఉండే మిత్రులు కూడా మనకి చిత్రులుగా ఉండరు కాబట్టి అలాంటి వాళ్ళు వంగవీటి రంగ గారిని ఎలాగ లేపిస్తారు? మంచి వ్యక్తినే కదా. యాక్చువల్గా అయితే నేను ఒక దళితున్నా, అలాంటి వంగవీటి రంగ గారిని చంపినప్పుడు ఆ చరిత్ర చదువుతుంటే ఇలాంటి వ్యక్తిని ఎందుకు చంపించారంటే అలాంటి వ్యక్తులు ఉండకూడదని. చిరంజీవి గారిని ఎందుకు ప్రజారాజ్యం పార్టీని లేకుండా చేస్తారనంటే అతన్ని భయభ్రాంతులకు గురి చేసి ఒక సాఫ్ట్ పర్సన్ కాబట్టి నేను ఇలాగ మా అమ్మని తిడితే మా భార్య బిడ్డల్లో తిడితే ఏం భరించుకుంటానని చెప్పి ఆయన సైడ్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు అలాగ కాదు, రండ్రబాబు నన్ను తిట్టండి, మీరు ఎన్ని తిడతారు దానికి నేను కౌంటర్లు ఇస్తాను, అది సేవ దృక్పథంతోనే పవన్ కళ్యాణ్. వాళ్ళు తిట్టిన దానికి ఈయన చేసే సేవకి ఎక్కడ టాలీ అవ్వదండి. వాళ్ళు ఒకళ్ళు తిడుతుంటే పవన్ కళ్యాణ్ ఒకరిని ఆదుకుంటాడు. ఈరోజు చూస్తే ఈరోజు జనసేన పార్టీ మంగళగిరి పార్టీ వాళ్ళు చూస్తే 88 మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వ్యక్తులు మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటే ఎవడొస్తాడు? ఎవరు? మన ఇంట్లో వ్యక్తులకు కూడా మనం ఇవ్వలేము 1 రూపాయినే, మన ఇంట్లో వ్యక్తులకు కూడా మనం దానం చేయలేము. వాడు ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఒక అన్నయ్యకి మనం ఇస్తానే మళ్ళీ నేను ఇచ్చాను కదా మన డబ్బులు నాకు ఇవ్వని చెప్పేసి అంటారు. కళ్యాణ్ గారు 5 లక్షలు అంటే సింపుల్గా ఇచ్చి పనిచేస్తాడు. ఇంకెవరికి 1 కోటి రూపాయలు కావాలంటే సింపుల్గా ఇచ్చేస్తుండ్రు. ఆయన ఏం అమ్ముకుంటారో ఎలా అమ్ముకుంటారో ఆయన తింటాడు లేదనేది కూడా ఎవరు అర్థం చేసుకోలేని విధంగా దానవీర సూరకర్ణులాగా ఆయన చేస్తున్నాడు. అలాంటి వ్యక్తికి అండగా ఉండకపోతే ఇంకెవరికి అండగా ఉన్నా సరే అది వ్యర్థమండి. ఇప్పుడు నిజంగా 5 లక్షల రూపాయల కుటుంబాలకి సహాయం అవుద్ది అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే ఖచ్చితంగా ఒక 30 రూపాయలు ఆటో ఛార్జ్ కావాలి. అలాంటప్పుడు 20 రూపాయలు ఉంది, 10 రూపాయలు వెళ్ళాలంటే ఆటో కూడా దింపేస్తాడు, బస్సు కూడా దింపేస్తాడు. 10 రూపాయలు ఇస్తే వాడు అక్కడ భగవంతుడే. ఒక 10 రూపాయలు ఇచ్చి ఎవరైనా మనకి ఇస్తే ఆడక్కడ 10 రూపాయలకే భగవంతుడు. 5 లక్షల రూపాయలు ఇచ్చేటప్పుడు నీది కాని రూపాయి, నీది కానిదే జస్ట్ నువ్వు 500 రూపాయలు కట్టిన దానికి ఆయన గ్లాస్ ఇచ్చాడు, దానికి బుక్ ఇచ్చాడు, దానికి ఒక బ్యాగ్ ఇచ్చాడు, అక్కడికే 500 రూపాయలు అయిపోయింది. నీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, అక్కడికే నువ్వు కట్టిన 500 రూపాయలు అయిపోయింది. అయినా 5 లక్షలు ఇచ్చారంటే ఆ పిల్లల భవిష్యత్తుని ఎవరు చూసుకోగలరు? తండ్రి లేడు, తాత నాన్నమ్మ చూసుకుంటారని నమ్మకం లేదు, తల్లి చూసుకోవాలంటే ఆవిడ ఎక్కడో పని చేయాలి, ఎక్కడ పని చేసినా సరే అంత డబ్బులు సంపాదించడం కష్టం. కాబట్టి పిల్లల భవిష్యత్తుకే దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. ఏ రాజకీయ నాయకుడిని కూడా ఎవరు చూడని రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తిని పూజించినా తప్పులేదు కదా. నిజంగా ఈజ్ ఏ డెమిగాడ్ పవన్ కళ్యాణ్ గారు. అంటే కొంతమంది గతంలో జనసేన పార్టీని ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ అని అంటున్నారు. నువ్వు ఒక దళిత సోదరుడుగా ఆ పార్టీతో సామాజిక న్యాయం జరిగింది అనుకుంటున్నావు? ఖచ్చితంగా జనసేన పార్టీలో సామాజిక న్యాయం అనేది జరుగుద్దండి. పవన్ కళ్యాణ్ గారు చెప్తాను కదా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటానంటే అన్ని జాతులకి నా ఇంట్లో వ్యక్తిగా గెలిచాడు, నా ఇంట్లో బిడ్డ ఒక ఎమ్మెల్యే అయ్యాడు, ఒక ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పేసి అనుకున్న రీతిలో ఆయన పరిపాలన ఉంటుందండి. రాముడిని పూజిస్తున్నా, ఆయన ఒక దేవుడికి ఒకటికి కాదు కదా, ప్రభువుని పూజిస్తున్నా, అల్లాని పూజిస్తున్నా. ఒక మనిషికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు, ప్రజలందరికీ కావాలి దేవుళ్ళు అనేవాళ్ళు. ఆ దేవుళ్ళతో పాటు ఈయన ఒక దేవుడు అండి. అన్ని వర్గాల వాళ్ళు ఓట్లు వేయబట్టి 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీ సీట్లు వచ్చినాయి అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో. 100% అండి. ఆ విషయంలో ఎవరు కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా లేదండి. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని అన్ని జాతులు హోం చేసుకుందండి. అది తప్పుడు ప్రచారం కింద అలా చేసి ఆయన ఒక కాపు సామాజిక వర్గానికి అంటగట్టిస్తే నిజంగా కాపు ఓట్ బ్యాంకే పవన్ కళ్యాణ్ గారిని అంటిపెట్టుకుని ఉంటే ఏ జాతి అవసరం లేదండి. 2014 2009 ప్రజారాజ్యం అయినా సరే రాష్ట్రంలో పార్టీ అనేది వచ్చేసిన, లేదా వంగవీటి రంగ గారు ఉన్నప్పుడైనా సరే ఆ పార్టీ అనేది వచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులకి జాతులతో సంబంధం లేదండి మాకు. ఓకే, తప్పకుండా నీ కోరిక నెరవేరాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.